సరిగ్గా నెల రోజుల క్రితం వాయనాడ్, ఇప్పుడు విజయవాడ కాకతీయమో మరోమో కానీ దాదాపు రెండు చోట్ల వర్ష బీభత్సం సృష్టించిన తేదీలు కాస్త అటు ఇటుగా ఒకటే. రెండు నగరాల పేర్లు వా అనే అక్షరంతోనే మొదలవుతున్నాయి. ఈ కారణాలన్నీ మనం చెప్పుకోవడానికి, సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో షేర్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ వాస్తవాలకు వస్తే విజయవాడ చరిత్రలో గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ కురవనంత వర్షం కురిసింది. నగరమంతా నీట మునిగింది. ఇక సుమారు 3 లక్షల మంది బాధితులుగా మిగిలారు. సెప్టెంబర్ 2 మధ్యాహ్నం వరకు అందిన లెక్కల ప్రకారం విజయవాడ వరదలు, భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా ఆస్తి నష్టం గురించి ప్రస్తుతానికి అంచనా వేసే పరిస్థితి లేదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వాయుగుండం తీరం దాటిన ప్రాంతంలోనే దాని ప్రభావం ఉంటే ఈ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించి ఉండేది కాదు. ఎందుకంటే తీరం దాటిన ప్రాంతంలో విజయవాడ నగరం, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉండేంత జనసాంద్రత ఉండదు. ఇల్లు, భవనాలు కూడా ఉండవు. పైగా ఆ ప్రాంతంలో ఉన్నవన్నీ గ్రామాలే. కానీ వాస్తవం వేరేగా ఉంది.